కాపాడుకుందాం యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం ఎస్సీ భూములను కాపాడుకుందాం ఎస్సీ భూములు కాపాడుకుందాం సిగ్గు రేవంత్ రెడ్డి సిగ్గు ఎస్సీ భూములను వేలంపాట వేయడం సిగ్గు ఎస్సీ భూములను వేలంపాట వేయడం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ. ఈరోజు మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంకు రావడం జరిగింది బీఆర్ఎస్ బృందం. మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రేపు ఉస్మానియా యూనివర్సిటీ కేవలం భూములనే దాడులుగా, భూములనే లక్ష్యంగా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నియంత రేవంత్ రెడ్డి అక్రమంగా విశ్వవిద్యాలయాల భూములు లాక్కోవడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేయొద్దు అని చెప్పి సర్క్యులర్ ఇష్యూ చేసి విద్యార్థుల గొంతు నొక్కి ఈరోజు ఈ సర్క్యులర్తో పాటు విద్యార్థుల గొంతు నొక్కడంతో పాటు సమస్యలు ఎక్కడ కూడా ఉత్పన్నం కాకుండా, నిరసనలు తెలియకుండా ఉస్మానియా యూనివర్సిటీ భూములు కాజేయడంలో కుట్రలో భాగంగానే ఈరోజు వీసీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకులు అందరమే అఖిలపక్షం అవి గవర్నమెంట్ మెడల్ వంచే వరకు ఉస్మానియా యూనివర్సిటీ భూములు, హెచ్సియు భూములు, వివిధ యూనివర్సిటీల భూములు రక్షించుకునేందుకు తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం ఏకతాటిపైకి వచ్చి గవర్నమెంట్ మెడల్ ఉంచుతాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాపాడుకుందాం యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం ఎస్సీ భూములను కాపాడుకుందాం ఎస్సీ భూములు కాపాడుకుందాం సిగ్గు రేవంత్ రెడ్డి సిగ్గు ఎస్సీ భూములను వేలంపాట వేయడం సిగ్గు ఎస్సీ భూములను వేలంపాట వేయడం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి